చిన్నపిల్లకు చిన్నప్పటి నుండే మంచి కుకింగ్ స్కిల్స్ ఉంటాయి. ఈమె క్యారెట్ ను పేపర్ వలె సన్నగా కత్తిరిస్తుంది. ఆ తరువాత వాటిని సన్నని ముక్కలుగా కట్ చేస్తుంది. అనుభవజ్ఞులైన చెఫ్లు కూడా ఇంత వేగంగా కట్ చేయలేరు. ఆ రోజు రాత్రి ఈమె తండ్రి మార్కెట్లో నూడిల్స్ బండి పెడతాడు. అప్పుడు ఈ చిన్నపిల్ల నూడిల్స్ రేటు చూసి 50 రూపాయల నూడిల్స్ రేట్ ను 5,000గా మారుస్తుంది. ఇది చూసి ఈమె తండ్రి అయోమయంలో ఉంటాడు. అలాగే వీళ్ళ దగ్గర ఒక్క నూడిల్స్ ప్లేట్ కూడా అమ్ముడు అవదు. అలాగే కొంతమంది కస్టమర్లు వీళ్ళ రేట్లు చూసి తిట్టుకుంటూ ఉంటారు. ఇంతలో ఎదురుగా ఉన్న షాపు అమ్మాయి వీళ్ళ దగ్గరికి వచ్చి కప్పు నూడిల్స్ ఎవరైనా 5,000కు అమ్ముతారా అని అడుగుతుంది. ఇది విన్నాక తండ్రి వెంటనే తమ రేట్లను తగ్గించాలని అనుకుంటాడు. కానీ ఈ పాప నా నూడిల్స్ కి ఆ రేటు ఉండడం కరెక్టేనని నేను ఇప్పుడు చేశాక మీకే తెలుస్తుందని చెప్తుంది. కానీ తండ్రి ఈమె మాటలు నమ్మడు. ఇంతలో మార్కెట్ మేనేజ్మెంట్ అక్కడికి వస్తారు. వీళ్లు పెట్టిన రేట్లు చూసి వెంటనే ఆ షాపు ముగించేయాలని చూస్తారు. ఇంతలో పక్కనే ఈ నూడిల్స్ తింటున్న కస్టమర్ ఈ నూడిల్స్ కి 5,000 రేటు పెట్టడం కరెక్టేనని చెప్తుంది. అప్పుడు మార్కెట్ ఓనర్ ఈ చిన్న పాప కాన్ఫిడెన్స్ చూసి వీళ్ళకి ఒక ఛాన్స్ ఇద్దామని అనుకుంటుంది. ఆ తరువాత ఈమె వీళ్ళ నూడిల్స్ రుచి చూశాక నిజంగానే ఈ నూడిల్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్తుంది. అలాగే ఈమె తన టీం వాళ్ళందరికీ ఫోన్ చేసి రమ్మని చెప్తుంది. ఇలా అందరూ ఇక్కడ వచ్చి తినేసరికి వీళ్ళ షాపు మార్కెట్ లో ఫేమస్ అయిపోతుంది. అలాగే వీళ్ళకి మొదటి రోజు సంపాదన 1,00,000 రూపాయల వరకు వస్తుంది. మరిన్ని స్టోరీలు రోజు చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.